ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదొక ఆర్థిక పోలీస్. మామూలుగా లా అండ్ ఆర్డర్ పోలీసు, క్రైమ్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ కోసం సిఐడి, లేకపోతే సెంట్రల్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ కోసం సిబిఐ, అట్లాగో ఆర్థిక నేరాల మీద పరిశోధన కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టింది. ఎందుకు? పనిచేయడానికి. పేరుకి ఒక డిపార్ట్మెంట్ పెట్టి అది ముందుకు వెళ్ళనీయకుండా చేసింది మన్మోహన్. దాన్ని ముందుకు తీసుకెళ్తుంది మోడీ. సరిగ్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది. తాజాగా ఇద్దరి మధ్యన తేడా చూస్తే మన్మోహన్ సింగ్ హయాంలో 10 ఏళ్లలో కేవలం 1797 కేసులు పెట్టారు. అదే మోడీ హయాంలో 5155 కేసులు పెట్టారు. 1,21,618 కోట్ల ఆస్తులు జప్తు చేశారు. గత 10 ఏళ్లలో ఛార్జ్షీట్ల సంఖ్య 12 రెట్లు పెరిగింది. యూపీఏ హయాంలో 102 అభియోగ పత్రాలే దాఖలైనవి. అంటే 1797 సెర్చెస్ చేసి కేవలం 102 మీద మాత్రమే పెట్టారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి 5155 దర్యాప్తు ప్రారంభించి 1281 ఛార్జ్షీట్లు నమోదైనవి. అంటే ఛార్జ్షీట్ అంటే ఫైనల్ అయిపోయినట్టు. ఇక ఆ డిపార్ట్మెంట్ పని అయిపోయింది. ఇక మిగతాది కోర్టులో తేలాల్సింది. ఆ స్థాయి దాకా చేశారు. గత 10 ఏళ్లలో 15,710 కోట్ల విలువైనటువంటి ఆస్తులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద జప్తు చేస్తే ఈడీ అనుమతి పొంది మరి జప్తు చేశారు. ఆస్తుల్లో తిరిగి 16,404 కోట్లు వెనక్కి కూడా ఇచ్చేశారు. పిఎంఎల్ఏ చట్టం కింద నగదుకు జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది. గత 10 ఏళ్లలో 2,310 కోట్ల విలువైన భారత విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీని కూడా. యూపీఐఎంలో 43 లక్షలు మాత్రమే క్యాష్ జప్తు చేశారు. అది తేడా. అంటే క్యాష్ని అప్పట్లో పట్టుకోలేకపోయారు. కేవలం ప్రత్యర్థులను బెదిరించడానికి వాడారు. ఇప్పుడు నిజమైనటువంటి లెక్కలు వేస్తున్నారు. అదే తేడా.